కాంగ్రెస్ పార్టీ మన ఇండియా కోసం పనిచేస్తుందా, పాకిస్తాన్ కోసం పనిచేస్తుందా? అసలు కాంగ్రెస్ ఇండియాదా, పాకిస్తాన్దా? అదేంటి బ్రో, దేశంలోనే అతిపెద్ద అపోజిషన్ పార్టీని పట్టుకొని ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు చూస్తుంటే వీళ్ళు పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుంది. చాలామంది కాంగ్రెస్ లీడర్లు ఆల్వేస్ యాంటీ ఇండియా స్టేట్మెంట్లు ఇస్తారు, భారత్కి అగెన్స్ట్గా మాట్లాడతారు. ఇది ఇప్పటి నుంచి కాదు, నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ మైండ్ సెట్ ఇలాగే ఉంది అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. ఇతని పేరు పృథ్వీరాజ్ చౌహాన్. ఇతను మహారాష్ట్ర ఫోర్మర్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. ఆ పార్టీలో బాగా పేరున్న పెద్ద లీడర్. ఇంత పెద్ద లీడర్ అయి ఉండి రీసెంట్గా ఇతను ఒక చిల్లర స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఇతని మైండ్ సెట్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను చెప్తున్నాడు, ఆపరేషన్ సింధూర్ జరిగిన ఫస్ట్ రోజే మన ఇండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. మన ఎయిర్ ఫోర్స్కి చెందిన ఫైటర్ జెట్స్ అన్నిటినీ పాకిస్తాన్ డెస్ట్రాయ్ చేసింది అని చెప్తున్నాడు. ఇది నిజమా అంటే కంప్లీట్ అబద్ధం. ఓడిపోయిన పాకిస్తాన్ కూడా ఇలా మాట్లాడలేదు. కానీ ఇతను మాత్రం మన ఇండియా గురించి, మన మిలిటరీ గురించి ఇలాంటి చిల్లర వాగుడు వాగుతున్నాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగితే, నాకు మాట్లాడే ఫ్రీడమ్ ఉంది, నేను ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని ఇలా మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. మరి ఇతని దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో ఇతనికి తెలియాలి. బహుశా దిమాగ్ పనిచేయడం ఆగిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఇతను ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే పాకిస్తాన్ మీడియా అండ్ టీవీ ఛానళ్ళు ఇతని స్టేట్మెంట్ని రిపీటెడ్గా ప్లే చేసి, ఇండియాకు చెందిన ఒక లీడర్ వాళ్ళ దేశం ఓడిపోయింది అని ఒప్పుకున్నాడు అంటూ దాన్ని మరింత ప్రచారం చేస్తున్నారు. ఇతను ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి కామన్ సెన్స్ లేకపోవడం చాలా షాకింగ్గా ఉంది. ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మనం పాకిస్తాన్లో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాల్ని డిస్ట్రాయ్ చేశాము. వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్ట్రాలు చేస్తే మనం మన బ్రహ్మోస్ మిసైల్ వేసి అనేక ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేశాము. వాటికి సంబంధించిన వీడియోస్ అండ్ ఫొటోస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి కూడా దీన్ని వెరిఫై చేసుకోవచ్చు, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇతను చెప్పినట్టుగా పాకిస్తాన్ గెలిచి ఉంటే మరి పాకిస్తాన్ మన దేశంలో కూడా ఇలాంటి డిస్ట్రక్షన్ చేసి ఉండాలి కదా. పాకిస్తాన్ నుంచి ఒక మిసైల్ అయినా, ఫైటర్ జెట్ అయినా మన దేశంలోకి ఎంటర్ అయ్యి మన మిలిటరీ స్థావరాల్ని డిస్ట్రాయ్ చేసినట్టుగా మీరు ఎక్కడైనా న్యూస్ చూసారా? పోనీ ఇలాంటి ఫొటోస్ ఏమైనా చూసారా? ఇలా జరిగి ఉంటే పాకిస్తాన్ ఊరుకునేదా? దీని గురించి ప్రపంచం మొత్తానికి ఎంతో గొప్పగా చెప్పుకునేది. మన ఇండియాలో పాకిస్తాన్ పలానా ప్లేస్ని, పలానా ఎయిర్ బేస్ని, మిలిటరీ బేస్ని డిస్ట్రాయ్ చేసినట్టుగా ఎటువంటి ఫొటోస్ అండ్ వీడియోస్ లేవు. పాకిస్తాన్ కూడా మేము అలా చేశాము అని ఎక్కడా చెప్పలేదు. పాకిస్తాన్ కూడా ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడలేదు. కానీ మన దేశంలో కామన్ సెన్స్ లేని లీడర్లు మాత్రం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. చూడండి, ఎంత కాన్ఫిడెంట్గా కూర్చొని నేను నిజం మాట్లాడాను, నేను ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని మాట్లాడాను అని చెప్తున్నాడు. నిజం చెప్తున్నాను, ఇప్పుడు మేము గెలిచాము అని చెప్పుకుంటున్న పాకిస్తాన్ దగ్గర కూడా ఇంత కాన్ఫిడెన్స్ లేదు. ఇది ప్రజెంట్ మన దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కొన్ని రోజుల క్రింద రాహుల్ గాంధీ కూడా మీడియా ముందుకు వచ్చి ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని చెప్పాడు. దేశంలో ఒక అతిపెద్ద అపోజిషన్ పార్టీ లీడర్ వై ఉండి ఇలా ఓపెన్గా అబద్ధం చెప్తే పబ్లిక్గా దొరికిపోతాను అని సెన్స్ ఉండదా వీళ్ళకు? నిజంగా మన ఎకానమీ మిగతా దేశాలతో కంపేర్ చేస్తే స్లోగా ఉంటే ఈ మాటకు ఒక అర్థం ఉంటుంది. కానీ ప్రజెంట్ మీరు ఏ డేటానైనా చెక్ చేయండి, ఇండియన్ ఎకానమీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఇది నేను చెప్తుంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు చెప్తున్నాయి, స్వయంగా IMF చెప్తుంది. ఈ విధంగా నోటికి వచ్చినట్టు పబ్లిక్లో వాగేస్తే ఈ కాలంలో ప్రజలందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళు వెంటనే నిజాలు తెలుసుకుంటారు అనే కామన్ సెన్స్ ఉండాలి కదా. అంటే వీళ్ళు కావాలని ఇండియాకు అగెన్స్ట్గా పనిచేస్తున్నారా? కావాలని ఇండియాను వరల్డ్ స్టేజ్ పైన డిగ్రేడ్ చేయాలి అనుకుంటున్నారా? కొంపదీసి ఈ కాంగ్రెస్ పాకిస్తాన్తో కలిసి ఏమైనా పనిచేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ చేసేది కూడా సేమ్ ఇదే, ఇండియాను టార్గెట్ చేయడం, బ్లేమ్ చేయడం. వీళ్ళిద్దరే కాదు, ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. కాంగ్రెస్ లీడర్ సందీప్ దీక్షిత్ కాల్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సడక్కా గుండా. జనరల్ రావత్ గారు ఎవరో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన మన ఆర్మీ చీఫ్గా పనిచేశారు. ప్రజెంట్ ఆయన లేరు, ఒక హెలికాప్టర్ క్రాష్లో మరణించారు. అలాంటి వ్యక్తిని ఏమాత్రం క్రెడిబిలిటీ లేని, ఒక కామన్ సెన్స్ లేని కాంగ్రెస్ లీడర్ ఏమన్నాడో తెలుసా? రావత్ రోడ్డు పైన తిరిగే ఒక గూండా లాంటి వాడు అని.
ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ గురించి, ఆర్మీ చీఫ్ గురించి ఇలా మాట్లాడడానికి వీళ్ళకు సిగ్గనిపించదా? అసలు రీజన్ లేకుండా మన సొంత ఆర్మీ గురించి ఇలా మాట్లాడడానికి నోరెలా వస్తుంది? ఇలా నోటికొచ్చినట్టు వాగిన తర్వాత తప్పైపోయింది క్షమించండు అంటూ వేడుకున్నారు. మరి ముందెందుకు లేదు ఈ కామన్ సెన్స్? బీహార్కి చెందిన ఈ లాలూ ప్రసాద్ యాదవ్ మీకు తెలిసే ఉంటారు. పశువులకు ఇవ్వాల్సిన మేతలో అవినీతి చేసి ఆ మేత మొత్తాన్ని వీడే తినేశాడు. చివరికి జైలు పాలయ్యాడు. ఇతని పార్టీ ఆయన కొడుకులు ప్రెసిడెంట్ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నారు. అయితే ఇతను మన ఇండియా పాకిస్తాన్పై చేసిన సర్జికల్ స్ట్రైక్ని ఫర్జికల్ స్ట్రైక్ అంటూ అవహేళన చేశాడు. ఇక ఇతను మీకు తెలిసే ఉంటాడు, ఫేమస్ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు. ఇతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాలాకోట్ పైన మన ఇండియా చేసిన స్ట్రైక్ని అవహేళన చేస్తూ, మీరు ఉగ్రవాదుల్ని చంపడానికి స్ట్రైక్ చేశారా లేదా పాకిస్తాన్లో ఉన్న చెట్లను పడగొట్టాలి అనుకున్నారా అంటూ నోటికి వచ్చింది వాగాడు. మీరు గమనించండి, దేశంలో చాలా పార్టీస్ ఉన్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఇలాంటి యాంటీ ఇండియా స్టేట్మెంట్లు ఎక్కువగా వస్తాయి. అలా ఎందుకు? దేశానికి అగెన్స్ట్గా ఇలా వాగితే ప్రజలు ఊరుకోరు, నిలదీస్తారు అనే కామన్ సెన్స్ వీళ్ళలో ఎందుకు లేదు? నాకు అనిపించింది ఏమిటంటే, కంటిన్యూస్గా ఎలక్షన్ ఓడిపోయేసరికి వీళ్ళ దిమాగ్ పనిచేయడం కాస్త స్లో అయింది. అండ్ మోడీ పైన వీళ్ళు విపరీతమైన హేట్ని పెట్టుకున్నారు. ఆ హేట్ వీళ్ళలో ఎంతగా పెరిగింది అంటే, మోడీని క్రిటిసైజ్ చేయడానికి వీళ్ళు ఏకంగా యాంటీ ఇండియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఈ వీడియోని ఎవరైనా అలాంటి లీడర్లు చూస్తుంటే మీ అందరికీ నాదో సజెషన్, జాగ్రత్తగా వినండి. మీ పార్టీని రన్ చేస్తుంది ఇండియాలో, పవర్లోకి రావాలి అనుకుంటుంది ఇండియాలో. అలాంటప్పుడు ఇండియాకే అగెన్స్ట్గా మాట్లాడితే ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పటికీ పవర్లోకి రాలేరు. బట్ ఇలాంటి మాటలు పాకిస్తాన్లో మాట్లాడితే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు తమ పొలిటికల్ కెరియర్ని పాకిస్తాన్లో ప్లాన్ చేస్తే బెటర్. ఎందుకంటే పాకిస్తాన్ లీడర్లు మాట్లాడే మాటలకి వీళ్ళ మాటలకి ఎటువంటి తేడా లేదు. అలాగే కొంతమంది కాంగ్రెస్ లీడర్లు సెంటర్కి ఎటువంటి ఐడియాస్ ఇస్తున్నారో తెలుసా? ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న మిలిటరీ పెద్దగా రోల్ ప్లే చేయలేదు. యుద్ధం డైరెక్ట్గా ఫైటర్ జెట్స్ మధ్య మిసైల్స్తో జరిగింది. గ్రౌండ్పై ఉన్న సైనికులు 1 కిలోమీటర్ మూవ్మెంట్ కూడా చేయలేదు. అలాంటప్పుడు మనకు 12 లక్షల మంది సైనికులు ఎందుకు? సైనికుల్ని తొలగించండి అని చెప్తున్నారు. బహుశా వీళ్లకు బ్యాక్గ్రౌండ్లో పాకిస్తాన్ ఇలాంటి పనులు చేయమని చెప్పింది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు బంగ్లాదేశ్, మరోవైపు చైనా అండ్ ఎప్పుడూ ఉండే పాకిస్తాన్, వీళ్ళు మన ఇండియాకు అగెన్స్ట్గా కంటిన్యూస్గా కుట్రలు ప్లాన్ చేస్తుంటే, మన దేశంలో ఉన్న ఒక అతిపెద్ద అపోజిషన్ పార్టీ మాత్రం సైనికుల సంఖ్యను తగ్గించమని అడుగుతోంది. అండ్ వీళ్ళు ఫ్యూచర్లో పవర్లోకి వచ్చి ఇండియాను కాపాడతారు అంట. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు భారత్ని భవిష్యత్తులో కాపాడతారు అంటే మీకు నమ్మశక్యంగా ఉందా? ఈ ఆర్మీని తగ్గించాలి అనే ఐడియా కాంగ్రెస్కి ఇప్పుడు రాలేదు. మహానుభావుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే ఇలాంటి ఐడియాస్ ఆ పార్టీలో స్టార్ట్ అయ్యాయి. 1947 సమయంలో అప్పుడు మన ఆర్మీ మొత్తాన్ని బ్రిటిష్ అధికారి అయిన జనరల్ లాక్హార్ట్ మేనేజ్ చేస్తున్నాడు. వాళ్ళు వెంటనే దేశం వదిలి వెళ్ళలేదు. 1-2 సంవత్సరాలు పట్టింది. అయితే ఇతను ఆర్మీ మొత్తాన్ని అప్పటి మన మొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారికి అప్పజెప్పేందుకు పేపర్స్ తీసుకువచ్చారు. ఆ పేపర్స్లో డిఫెన్స్ పాలసీస్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఆ సమయంలో నెహ్రూ ఇతనితో ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా? దిస్ ఈజ్ రబిష్, టోటల్ రబిష్. భారత్కి ఎటువంటి డిఫెన్స్ పాలసీ అవసరం లేదు. మాది అహింసను నమ్మే దేశం. భవిష్యత్తులో మాకు ఏ దేశంతో కూడా గొడవలు జరిగే ఛాన్స్ లేదు. మాకు మిలిటరీ అవసరం లేదు అని చెప్పాడు. ఇప్పుడు మీలో కొంతమంది, ఏంటి బ్రదర్, దేశంలో ఏం జరిగినా నెహ్రూదే తప్ప, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అవసరమా అంటారు. ఈ మహానుభావుడు చేసిన పనులకు మన భారత్ ఇప్పటికీ అనుభవిస్తుంది. ఆయన చేసిన తప్పుల కారణంగానే దేశం ఈ విధంగా తయారైంది. నమ్మశక్యంగా లేదు కదూ? అయితే వినండి. 1947లో ఇతను మాకు ఆర్మీ అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఎగ్జాక్ట్లీ ఇతను ఇలా చెప్పిన ఒక 8 వారాల తర్వాత అక్టోబర్ 22, 1947న పాకిస్తాన్ తమ మిలిటరీతో కాశ్మీర్ పైన దాడి చేసి మన ప్రాంతాల్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది. ఈ నెహ్రూ ఏం చెప్పాడు? మాకు మిలిటరీ అవసరం లేదు, మాతో యుద్ధానికి ఎవరూ రారు, మేము అహింసా మార్గంలో ముందుకు వెళ్తాము అని చెప్పాడు. కానీ నెల దాటక ముందే పాకిస్తాన్ గన్ పట్టుకొని మన జమ్మూ కాశ్మీర్లో నిలబడింది. మన కాశ్మీర్లో ఈ పాకిస్తాన్ సైనికులు అండ్ ఉగ్రవాదులు ఎంత దారుణంగా అక్కడి కాశ్మీర్ పండిట్స్ని,
హిందువుల్ని చిత్రహింసలు పెట్టారో నేను మీకు మాటల్లో చెప్పలేను. 1947 అక్టోబర్న మహారాజా హరి సింగ్, అప్పటి జమ్మూ కాశ్మీర్ కింగ్, ఇకపై జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగం అని ఒప్పుకున్నాడు. ఇతను ఒప్పుకున్న వెంటనే వితిన్ 24 అవర్స్లో పాకిస్తాన్ ఆర్మీ మన కాశ్మీర్పై దాడి చేసి ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది. అండ్ ఇప్పటి వరకు మన సగం కాశ్మీర్ పాకిస్తాన్ అండర్లోనే ఉంది. అదే POK. ఆ సమయంలో ఈ మహానుభావుడు కాస్త అలర్ట్గా ఉంటే, సైనికుల్ని అప్రమత్తం చేసి ఉంటే ప్రజెంట్ పాకిస్తాన్కి మనకు ఈ గొడవ ఉండేదే కాదు. పాకిస్తాన్ మన కాశ్మీర్ని ఆక్యుపై చేసేది కాదు. కాంగ్రెస్కి మొదటి నుంచే పాకిస్తాన్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉందేమో అనిపిస్తుంది. అండ్ ఇప్పటికీ కొందరు కాంగ్రెస్ లీడర్లు ఇండియాకి, మన మిలిటరీకి అగెన్స్ట్గా మాట్లాడతారు, పాకిస్తాన్ని సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడతారు. వీళ్ళు మోడీ గారిని హేట్ చేయడం, టార్గెట్ చేయడం, క్రిటిసైజ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అపోజిషన్ పార్టీ పవర్లో ఉన్న పార్టీని అన్ని విధాలుగా నిలదీయాలి. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు యాంటీ ఇండియాగా ఉంటున్నాయి. అండ్ వీళ్ళ మాటల్ని మన శత్రువులు మనకే అగెన్స్ట్గా యూజ్ చేస్తున్నారు. ఇలాంటి లీడర్లు మాట్లాడే మాటల్ని పాకిస్తాన్ సోషల్ మీడియా, పాకిస్తాన్ మీడియా ఛానళ్ళు టీవీలో ప్లే చేసి పాకిస్తాన్ గెలిచింది అని ఇండియన్ లీడర్లే ఒప్పుకుంటున్నారు. మనం ఇండియాను ఓడించాము అని సంబరాలు చేసుకుంటున్నారు. బట్ పాకిస్తాన్లో ఉన్న మిలిటరీకి, వాళ్ళ టాప్ లెవెల్ లీడర్స్కి వాళ్ళు ఎంత బ్రూటల్గా మన చేతిలో ఓడిపోయారో వాళ్ళకు తెలుసు. కానీ అక్కడి ప్రజల్ని వీళ్ళ స్టేట్మెంట్ని ఉపయోగించి వాళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. మన లీడర్లే మీడియా ముందుకు వచ్చి ఇలాంటి చెత్త వాగుడు వాగినప్పుడు వరల్డ్ మీడియా కూడా దాన్ని నమ్ముతుంది. అప్పుడు వరల్డ్ వైడ్గా మన ఇండియా స్టేచర్ ఎంతగా పడిపోతుందో ఆలోచించారా? మన గవర్నమెంట్ ఏమో మేము పాకిస్తాన్ని అన్ని రకాలుగా టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేశాము అని కాన్ఫిడెన్స్గా ఎవిడెన్స్లు చూపించి మరి చెప్తుంది. కానీ మన దేశంలోని ఇలాంటి చిల్లర లీడర్లు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో గవర్నమెంట్ మాట్లాడే మాటలకు క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. ఇది ఎలా అంటే, మన ఇంటి వ్యక్తి మన శత్రువులకు సపోర్ట్ చేస్తూ మేము ఓడిపోయాము అని చెప్తున్నాడు. అప్పుడు ఎదుటివాడు అదేంటయ్యా, మీ ఇంటివాడే చెప్తున్నాడు నువ్వు ఓడిపోయావని, అలాంటిది మీరు గెలిచారు అంటే ఎలా నమ్ముతాము అని క్వశ్చన్ చేస్తాడా లేదా? ప్రజెంట్ మన పరిస్థితి అలాగే ఉంది. నిజం చెప్తున్నాను, మన ఇండియాకు శత్రువులు బయట ఎక్కడో లేరు, మనతో పాటు ఉంటూ ఇదిగో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇతను ఈ విధమైన స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు కావచ్చు? కాంగ్రెస్ లీడర్లు యాంటీ ఇండియా, యాంటీ హిందూ స్టేట్మెంట్స్ని ఎందుకు ఇస్తారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.